పేరు శేషయ్య అండి. మాది చేమకుర్తి. కారుమంచి కాలువ మేజర్ గురించి గతంలో 2014, 19 అప్పటి వరకు నీళ్లు బాగానే వచ్చినాయి. 19 నుంచి 24 మధ్యలో ఏదైతే ఉందో ఆ కారుమంచి మేజర్ కాలువ కింద ఉన్నటువంటి మధుకాన్ గ్రానైట్స్ అనే వాళ్ళు పెద్ద పెద్ద లోళ్లతో ఆ కాలువ కట్ట మీద ప్రయాణం చేయటం వలన కాలువ కట్ట కుంగి కింద వడుకు డ్యామేజ్ అయిపోయిందండి. మరి ఆ డ్యామేజ్ని ఆ రోజున్న వైసీపీ గవర్నమెంట్లో రైతులందరూ కూడా ధర్నా చేశాం. దాదాపు 24 గ్రామాలకి నీళ్లు వెళ్ళి ఆ కాలువ డ్యామేజ్ అయినందువల్ల పంటలు 2019 నుంచి 24 మధ్యలో ఎండిపోయినాయి. అయినా కూడా మరి ఆ దాతృత్వంతో నల్లూరి శేషయ్య అనే ఫౌండేషను మరి కేవీ పాలెం అతను చొరవ తీసుకొని ఆ కాలువ పునర్నిర్మాణం కోసం మా ఎమ్మెల్యే గారిని సంప్రదించారు. మరి కూటమి ప్రభుత్వం రైతుల తరపున ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. మరి గౌరవనీయులు కలెక్టర్ గారు కూడా కొత్తగా వచ్చారు. మరి ఆయన దృష్టి కూడా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మరి ఈ రోజున ఈ రైతులందరినీ మనం పిలుపునివ్వటం జరిగింది. కూటమి ప్రభుత్వం ఈ రోజున అక్కడ సెషన్స్ జరుగుతున్నాయి కాబట్టి అసెంబ్లీలో ఈ కార్యక్రమాన్ని కూడా మరి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో రైతులందరూ కూడా ముందుకు వచ్చాము. మరి ఈ రోజున ఆ కాలువ మరి పక్కగా తవ్వి ఆ యొక్క కాలువ నిర్మాణాన్ని మొత్తం కూడా పక్కన వాళ్ళు క్వారీ వాళ్ళు ఆక్యుపై చేయాలని చూస్తున్నారు. దీన్ని ఏ విధంగా అయినా సరే మరి చొరవ తీసుకొని ప్రభుత్వం మాకు అండగా ఉంటూ మరి ఆ కాలువని ఇప్పట్లాగానే పాత కాలువలాగానే పునరుద్ధరించి మరి 24 గ్రామాల రైతులకి మరి 15,000 ఎకరాలు నీళ్లు పారుదల ఉన్నటువంటి పంటల్ని కాపాడాలని చెప్పేసి రైతులందరినీ కూడా మరి ఈ రోజున ఎమ్మెల్యే గారికి కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారికి కూడా మేమందరం విజ్ఞప్తి చేస్తున్నాం సార్. మాది సేమ్ గుర్తండి. రామనేని యోగయ్య. 2014లో నేను డీసీ ప్రెసిడెంట్గా చేశాను. డీసీ ప్రెసిడెంట్గా చేసినప్పుడు 2014లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంటు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు కాలువలు ఎక్కడ కూడా మేజర్లకు కానీ మెయిన్ కాలువలకు కానీ డ్యాముకు వచ్చేటప్పుడు కానీ ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా 2014 దాకా రైతులందరికీ బాగానే నీళ్ళు ఇచ్చామండి. 2014 వెళ్ళిపోయిన తర్వాత 2019లో కాలువ దెబ్బతింది. అది ఎందుకు దెబ్బతిందంటే అది ఓన్లీ డిపార్ట్మెంట్ ప్రాబ్లమే కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు క్వారీ వాళ్ళు ఒకటయ్యి వాళ్ళు సొరదవుకొని 40 అడుగులు పోయి కొన్ని వేల క్యూబిక్ మీటర్లు తీసుకొని గెలాక్సీ గ్రానైటు ఒక క్యూబిక్ మీటర్కి వచ్చి 70,000 రూపాయలు 80,000 రూపాయలు అమ్ముకున్నారు. జూబ్లీ క్వారీ ఓనర్ కానీ మన మధుకాన్ క్వారీ వాళ్ళు కానీ. అయ్యాల కాలువ పోతే 5 ఏళ్ళు వైసీపీ గవర్నమెంట్లో ఎవరు పట్టించుకోకుండా అట్నే వదిలేశారండి. మన ఎన్ఆర్ఐ శేషయ్య అని ఒక అతను ఉన్నాడు కేవీ పాలెం. అతను రైతులందరూ పోయి చెప్పుకుంటే అతను మిషన్ పెట్టి జేసీబీలు పెట్టి శుభ్రంగా బాగు చేసి ఇప్పుడు కొంత దూరం పోతున్నాయి నీళ్లు. దాని కింద 18,000 ఎకరాలు ఉన్నాయి. 24 కిలోమీటర్లు ఉంటుందండి. మన ఇక్కడ కారుమంచి దాకా ఉంటుంది ఆ కాలువ. కలెక్టర్ గారు మంచి మనసుతోటి ఇది దృష్టి తీసుకొచ్చాము. ఆయన మంచి మనసుతోటి ఇది చేసి రైతుల్ని ఆదుకుంటాడని కోరుకుంటున్నాం. గత 4 సంవత్సరాల క్రితం కారుమంచి కాలువ గండిపడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. దాన్ని గత ప్రభుత్వం పట్టించుకోకపోయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం అధికారం రాగానే మన ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారు దాన్ని మరమ్మతుల కోసం 2,02,00,000 రూపాయలు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించారు. దానికి టెండర్లు పిలిచిన స్థితిలో ఆగిపోయిందని చెప్పి తెలియటంతో ఈరోజు రైతులందరూ ఆందోళన చెందుతూ ఈ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా యొక్క రైతుల ఆందోళనను కలెక్టర్ గారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కారుమంచి కాలువను వెంటనే టెండర్ పిలిపించి పనులు పూర్తి చేయించాలని, కారుమంచి కాలువ రైతులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మన కలెక్టర్ భవనం దగ్గరికి చేమకుర్తి మండలంలోని కారుమంచి మేజర్ కుడి కాలువ కింద ఉన్న సాగు రైతులందరూ కూడా ఆ కాలువ గండిపడిన సమస్య మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం రావడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో 4 సంవత్సరాల క్రితము మధుకాన్ గ్రానైట్ ప్రాంతంలో ఆ కాలువ దురదృష్టవశాత్తు పెద్ద గండి ఏర్పడటం వల్ల పంటలు ఇంటికి వెళ్ళే సమయంలో జరిగింది. తక్షణమే ఆనాటి ప్రభుత్వం స్థానిక సంస్థల ప్రతినిధులుగా మేము వెళ్ళి పరిశీలించి ఎమ్మటే తాత్కాలిక మరమ్మతుల కింద అక్కడక్కడ జరగాల్సిన తాత్కాలిక నిర్మాణం జరిపించి ఆ గ్రామ రైతులకి పంటలకి పూర్తి స్థాయిలో నీళ్లు పంపడం జరిగింది. తదుపరి ఇమ్మీడియట్గా శాశ్వత నిర్మాణం కొరకు ఆనాటి మంత్రివర్యుల్ని, శాసనసభ్యుల్ని, మండల పరిషత్తులోనూ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాలానుగుణంగా ప్రభుత్వం మారటం వల్ల తక్షణమే నా బాధ్యతగా స్థానిక ప్రతినిధిగా
శాసనసభ్యుల గౌరవంలో బిఎన్ విజయ్ కుమార్కి, మండల పరిషత్ అధ్యక్షులకి ఈ కాలువ పర్మనెంట్ ప్రాజెక్టు కట్టాలనే ఉద్దేశంతో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. స్థానిక అక్కడ తెలుగుదేశం నాయకులు కూడా శాసనసభ్యులకి ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో తెలియపరిచి దానికి 2.5 కోట్ల రూపాయల గ్రాంట్ కూడా తెచ్చి శాంక్షన్ చేయడం జరిగింది. అయితే అక్కడ మధుకాన గ్రానైట్ అధినేత ఆయన యొక్క స్థలంలో ఆ కాలువకి సంబంధించిన డిస్ప్యూట్ ఉండబట్టి దాన్ని మళ్ళీ ఆపడం జరిగింది. ఇది మంచి పద్ధతి కాదు. ఈ రైతులను ఆదుకునే దిశలో ప్రభుత్వం పనిచేయాలి. తక్షణమే ఆ గ్రాంట్తో మన కాంట్రాక్ట్ని పిలిపించి తక్షణమే ఆ పని కొనసాగించాలి. రైతులను కాపాడాలని కోరుకుంటూ ఈ గవర్నమెంట్కి తెలియజేస్తున్నాను. నా పేరు సురేష్, అది కేవీపాలెం గ్రామం. మా కేవీపాలెం చేమకుర్తి మండలం సంతనూతలపాడు మండలం పరిధిలో దాదాపు కారుమంచి మేజర్ కాలువ 2019లో మధుకాన్ గ్రానైట్ దగ్గర తెగిపోయింది. మధుకాన్ గ్రానైట్ వాళ్ళు భద్రతా నియమాలు పాటించకుండా బఫర్ జోన్ వదలకుండా నిర్మాణం చేసి దానికి కాలువ కింద ఉన్నటువంటి ఖనిజాల కోసం కాలువ దగ్గరగా తీయటం వల్ల ఈ కాలువ తెగి పడిపోయింది. ఆనాటి నుంచి రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఆ కాలువన 130 క్యూసెక్కులు నీరు కిందికి రైతాంగానికి పోవాల్సింది. కాలువ దిగిపోయిన తర్వాత అప్పుడున్నటువంటి గవర్నమెంట్ తాత్కాలిక కాలువని నిర్మాణం చేశారు. సీజన్ అయిపోయినాక పర్మనెంట్ కాలువ నిర్మిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. తాత్కాలిక కాలువలో కేవలం 30 క్యూసెక్కుల నీరు మాత్రమే ముందుకు పోతా ఉంది. అది మొదట 2-3 గ్రామాలకు తప్ప మిగతా రైతులకు అందటం లేదు. రైతులు బాగా ఆవేదన చెందుతూ ఆ రోజు నుంచి అధికారులను అడుగుతూ ఉన్నారు. కానీ అధికారులు మట్టికి పట్టించుకోవడంలా. తర్వాత లోకేష్ గారి పాదయాత్రలో, రాష్ట్ర మంత్రి లోకేష్ గారి పాదయాత్రలో ఆయనకు చూపించి ఇది ఈ కింద దాదాపు 18,000 ఎకరాల క్యూసెక్కులు నీరు కావాలి, ఎకరాలకు కావాలి, కాబట్టి మీరు ఈ కాలువ నిర్మాణం చేయాలని చెప్తే వాళ్ళు వాగ్దానం చేశారు. ఈ కాలువ నిర్మించడం మా బాధ్యతని. కానీ అధికారం వచ్చినాక ఈ గవర్నమెంట్ కూడా ఆ కాలువ నిర్మాణంలో జోప్యం చేస్తూ ఉంది. కాబట్టి తక్షణమే ఆ కాలువ నిర్మాణం జరగాలి. అట్లాగే గౌరవ శాసనసభ్యులు విజయ్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్లాము. ఏపీ నిధుల్ని దాదాపు 2,63,00,000 రూపాయల నిధులు శాంక్షన్ చేశారు. అయినా కూడా అది కాలువ ముందుకు తీసుకెళ్లకుండా ఆ గ్రానైట్ యాజమాన్యం ఆ కాలువ కింద ఉన్న నిధి నిక్షేపాల కోసం ఆ కాలువ స్థలాన్ని మాకు ఇవ్వండి, మేము వేరే దిక్కు కాలువ నిర్మించి ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలా కాలువ నిర్మించడానికి అవతల పల్లులో నుంచి మెరక్కి రావాలి. గ్రావిటీ ద్వారా అట్లా నీళ్ళు రావడం జరగదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్లాన్ ప్రకారమే ఉన్నటువంటి కాలువనే పూర్తి స్థాయిలో మధుకాన్ గ్రానైట్ దగ్గర రిటర్నింగ్ వాల్ కట్టి కాలువలో నీళ్లు నడిపితేనే 130 క్యూసెక్కులు నీరు పోతాయి. రైతాంగానికి అందరికి ఉపయోగం ఉంటుంది. అది కాకుండా ఇంకో దిక్క కాలువ నిర్మిస్తే రైతులకు ఉపయోగం ఉండదు. కావున ప్రభుత్వం వారు గమనించి రైతుల్ని ఆదుకోవాలి. ఈ కాలువ నిర్మాణం చేసి ఈ కాలువ మీద జోప్యం కనుక చేస్తే మేము పార్టీలకు అతీతంగా రైతులంతా కదులుతాం. ఇవాళ కలెక్టరేట్ దగ్గరికి వచ్చాం మా బాధని చెప్పుకోవడానికి. పరిష్కారం కాకపోతే అవసరమైతే అసెంబ్లీని కూడా మేము ముట్టడిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. చేమకుర్తి మండలం కారుమంచి మేజరు గత 2021 సంవత్సరంలో గండిపడి చాలా నీరు వృధాగా పోవటం, అలాగే కింద 14 గ్రామాలకు తాగునీరు సాగునీరుకి ఇబ్బంది కలుగుతూ ఉంది. దాని మీద అప్పటి నుంచి కూడా ఎన్నో ధర్నాలు రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. కానీ గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి హామీ దొరకలేదు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారు, నల్లూరు శాషయ్య గారు, రమేష్ గారు చొరవతోటి ఈ గండిపడిన దానికి ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి 2,60,00,000 రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది. ఆ నిధులతోటి ఆల్రెడీ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అయ్యింది. టెక్నికల్ శాంక్షన్ దగ్గర ఎస్సీ గారి దగ్గర ఆగిపోయి మళ్ళా మొదటికి వచ్చే పరిస్థితి ఏర్పడి రైతులందరూ ఈరోజు ఆందోళన చెంది ఇక్కడ కలెక్టరేట్ వద్ద ధర్నా చేయడానికి వచ్చి ఉన్నారు. జేసీ గారిని కూడా కలవటం జరిగింది. జేసీ గారు కూడా వెంటనే ఎస్సీ గారితో మాట్లాడి దీనికి సొల్యూషన్ పరిష్కార మార్గం వీలైనంత తొందరగా చేస్తామని రైతులందరికీ హామీ ఇవ్వటం వల్ల మేమందరం కూడా అర్జీ ఇచ్చి రావటం జరుగుతుంది. మేము మా గ్రామంలో మాకు సాగర్ నీటు కారుమంచి కాలువ గురించి మాట్లాడటం జరుగుతుంది. కారుమంచి కాలువ కూడా 2021 నుంచి కూడా అది పడిపోవటం వల్ల దాన్ని ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. కాబట్టి ఇప్పుడు ఈ గ్రామాల్లో ఈ కాలువ కింద 14,000 ఎకరాల భూమి ఉన్నది.
సాగు భూమి, చెరువులకు కానీ వాటర్ కానీ అంతా ఇదే. ఈ 14,000 ఎకరాన్ని ఈ కాలువ ద్వారా వస్తే అందరం బాగుపడతాము. ఇప్పుడు అవి రానందువల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇది అందరూ మేము ఎందుకు వచ్చామంటే ఈరోజు కలెక్టర్ గారికి తెలియపరవాలని మేమందరం మా ద్వారాగా అర్జీ ఇచ్చి తెలియపరిచి దీన్ని కొనసాగించాలని మా మాటని వినియోగిస్తారని సెలవు తీసుకుంటున్నాం. నా పేరు లోకేష్. ఈ చేమకుర్తి పరిధిలోని కారుమంచి కాలువ మేజర్ సమస్య గురించి మేము వచ్చామండి. 400 మంది పైగా రైతులు ఇక్కడ వచ్చున్నారు, ఈ ధర్నాలో పాల్గొన్నారు. ముఖ్య సమస్య ఏంటంటే 20 గ్రామాల రైతులు ఈ కాలువ తెగిపోయి, కారుమంచి కాలువ గత 4 సంవత్సరాల క్రితం తెగిపోయి 20 గ్రామాల రైతులు పూర్తిగా సమస్యలతో బాధపడుతున్నారు. మొత్తము 120 క్యూసెక్కులు రావాల్సిన నీరు 20 క్యూసెక్కులతోటి ఒక పిల్ల కాలువలాగా బారుతూ 15,000 ఎకరాల ఆయకట్టు పూర్తిగా ఎండిపోయి బాగా ఇబ్బందులు పడుతున్నారు. మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రభుత్వానికి విన్నవించుకోదలుచుకుంది ఏంటంటే, ఆల్రెడీ గ్రాంట్ శాంక్షన్ చేసింది 2,70,00,000. దాన్ని మళ్ళీ ఈ క్వారీకి సంబంధించిన వాళ్ళు వచ్చేసి దాన్ని ఆపిచ్చి మళ్ళీ రైతులను ఇబ్బంది పెడుతున్నారు. దాన్ని మన ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని తిరిగి నెక్స్ట్ సీజన్కి రైతులకి నీరు అందించేటట్టు మళ్ళీ రైతు సమస్యల్ని తీర్చి రైతులను ఇబ్బంది పెట్టకుండా ఈ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంది. కాబట్టి ఈ సమస్యని పూర్తిగా బాధ్యతగా తీసుకొని మన కారుమంచి కాలువని పునర్నిర్మించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. కాటగడ్డ రమణయ్య, నేను మాజీ డిస్ట్రిబ్యూటర్ కమిటీ అధ్యక్షుడిని. మా చేమకుర్తి పరిధిలో కారుమంచి అనే ఒక మేజర్ ఉంది. అది 14,000 ఎకరాల ఆయకట్టు, 20 గ్రామాలు 2 మండలాలకు పోవాలా. దాదాపు 120 క్యూసెక్కులు దాని డిజైను. 22లో కాలువ కోరీల పక్కన ఇష్టాసారంగా తవ్వుకొని మధుకాని కోరి వాళ్ళు కాలువ వెంబడికి వచ్చి గ్రానైట్ చేసినందువల్ల మధ్యలో గెండిపడింది. తర్వాత 22లో రైతులు మొత్తం కాడ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయటానికి లేదు, అడగటానికి లేదు. గత ప్రభుత్వాన్ని మేము భయపడి అల్లాడిపోయి రైతు సోదరులు మొత్తం కాడ 22లో తెగిపోతే 24 దాకా నానాకు యాతన పట్టి నానాకు ఇబ్బందులు పడ్డాం. తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం ఫస్ట్ 2,70,00,000 రూపాయలు శాంక్షన్ చేసి టెన్నర్ కాడికి వచ్చేసరికి మళ్ళీ మధుకాని కోరి అయినా ఈ కాలం మొత్తం నాకు ఇవ్వండి, మీరు కింద పక్క దవ్వుకోండి అనే పద్ధతి పెట్టి ఇప్పుడు ఆ ఫైల్ని ఆపటం జరిగింది. అందువల్ల మేమేం చెప్తున్నామంటే, నీకు కోరికి ఎన్ఎస్పి కాలువకి నీకు సంబంధం లేదు. ఇప్పటికే చాలా నష్టం చేసావు మమ్మల్ని. కాలువంతా తవ్వుకొని నీకుండానే గెండిపడింది కాబట్టి తక్షణమే నువ్వు గమ్మునుండు. మా గవర్నమెంట్ వచ్చింది, మేము టెన్నర్ ద్వారా కాలువ పనిచేసి రైతులకు 120 క్యూసెక్కులు నీళ్ళు ఇచ్చేదానికి కూటమి ప్రభుత్వం రెడీగా ఉంది. కాబట్టి మేము రైతులందరం కాదు ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రభుత్వానికి మీరు ఇమ్మీడియట్గా ఆ పడ్డ గెండిని పూడ్చి ఎమ్మడే 120 క్యూసెక్కులు నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారి కాడ మేము విన్నవించుకోవటానికి రావటం జరిగింది. కాబట్టి ఈరోజు జాయింట్ కలెక్టర్ తోటి కాడ మాట్లాడాము. ఆయన గవర్నమెంట్కి నివేదిక పంపిస్తానని చెప్పాడు. మేము దాదాపు ఈరోజు 4,000 మంది రైతులతోటి ఇక్కడికి వచ్చి మేము మా ఉన్న ఇబ్బందుల్ని ప్రభుత్వానికి తెలియజేసేదానికి మేము ఈరోజు ఇక్కడికి రావటం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, తొందరలోనే మంచి వార్త ప్రభుత్వం ద్వారా తెలుసుకుంటాం, రైతులందరం కూడా ఆనందపడతామని ఒక ఆలోచనతోటి మేము ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది.